తెలుగుదేశం పార్టీ నుంచి కేశినేని శ్వేత 8వ తారీఖున రాజీనామా చేసింది. అయితే రాజీనామా అయితే మాత్రం మీ దగ్గర పెండింగ్లో ఉంది. అయితే ఆ పెండింగ్లో ఎందుకుంది అనేది మాత్రం ఒక విధంగా హాస్యాస్పదమే. ఒకవేళ పెండింగ్లో ఉండాల్సినటువంటి యాజ్ ఫర్ ద మున్సిపల్ లా ప్రకారం ఎందుకుంది పెండింగ్లో, లేకపోతే రేపు కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఏమైనా ఆమె మీద చర్య తీసుకోవాలని ఏమన్నా ప్రతిపాదించబోతుందా అని చెప్పేసి మొత్తం నిలబండ్ల బాలస్వామి గారిని అడిగి తెలుసుకుందాం. ఏమన్నా ప్రతిపాదించబోతున్నారా శ్వేత విషయం రేపు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మంచి గుర్తింపునిచ్చి రెండుసార్లు ఎంపీగా కేశినేని శ్వేత గారు తండ్రి కేశినేని నాని గారిని రెండుసార్లు గెలిపించడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎంపీగా. విజయవాడ నగరంలో విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రదేశం ఏపీలోనే. మరి ఇలాంటి ప్రదేశంలో రెండుసార్లు ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి అలాగే వాళ్ళ కూతురు మరి కార్పొరేటర్గా గెలవడం జరిగింది 2021లో. వాళ్ళ నైతిక బాధ్యత వదిలేసాం. తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఒక ఉన్నతమైన పేరు సంపాదించి పార్టీనికి వెన్నుపోటు పొడిసే విధంగా వాళ్ళు పార్టీ మారారు. వాళ్ళు పార్టీ మారి చంద్రబాబు గారిని విమర్శించి మైలేజీని కోల్పోయారు. చంద్రబాబు గారిని రేవంత్ రెడ్డి గారు కానీ సీతక్క గారు కానీ ఒకటే అడుగుతున్నాను, శ్వేత రాజీనామా ఎందుకు పెండింగ్లో ఉంది ఇప్పుడు దాకా? దానికి మున్సిపల్ చట్టాల ప్రకారం పెండింగ్లో ఉందా, కావాలని పెండింగ్లో పెట్టారా? అది కావాలని పెండింగ్లో పెట్టారు వాళ్ళు. రేపు మళ్ళీ రాజకీయ సమీకరణాలు అప్పుడు 3 సంవత్సరాల క్రితం గంటా శ్రీనివాసరావు గారు స్పీకర్గా సమర్పించినటువంటి దాన్ని మొన్న ఆమోదించారు ఎమ్మెల్యేగా రాజీనామాని. మరి ఇది దానికి అంత సమయం అవసరం లేదు. కేశినేని శ్వేత తక్షణం ఆమోదించాలి. వాళ్ళు మళ్ళీ ఈ రాజకీయ సమీకరణాలు మళ్ళీ ఈ ఎంపీ సీట్లు ఈ సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని మనం ఆపారేమో. వాస్తవంగా అయితే వెంటనే ఆమోదించవచ్చు. మరి రేపేమన్నా మీరు ప్రస్తావించబోతున్నారా ఈ రాజీనామా మీద కౌన్సిల్లో? రేపు శ్వేత గారు వచ్చి ఎటు పక్కన కూర్చుంటారో చూడాలి. రేపు ఆ వైసీపీ వైపు కూర్చుంటుందా, కార్పొరేటర్ వైపు కూర్చుంటుందా? ఎందుకు డౌట్గా చెప్తున్నారు? అసలు మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన అమ్మాయిని మీరు ఎందుకు రాజీనామా ఆమోదింపచేయరు? ఖచ్చితంగా రాజీనామా ఆమోదింపచేయమని చెప్పి మేము చెబుతాం. మాకు అవసరంలా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లబ్ధి పొంది తెలుగుదేశం పార్టీకి వెన్నుబడి పొడిచి వెళ్ళే వాళ్ళని మేము ఎప్పుడు కూడా పార్టీ వాళ్ళని క్షమించదు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రాజీనామా ఆమోదించుకోమని అంటాము. ఆమె ఆమోదించుకున్న తర్వాత వైసీపీ పక్షం కార్పొరేటర్ వైపు కూర్చుంటుందా, ఇటు కూర్చుంటుంది అనేది ఆమె నైతిక బాధ్యత వదిలేస్తున్నాం. తామైతే మాత్రం కొంత ప్రస్తావించే అంశం అయితే మాత్రం శ్వేత రాజీనామా మీద ప్రస్తావించుతాం. అయితే ఆమె కూడా ఆమె నైతిక బాధ్యత కింద రాజీనామాను ఆమోదించుకోవాల్సిన బాధ్యత ఆవిడ పైన ఉందని చెప్పేసి కార్పొరేషన్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ బాలస్వామి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, తెలుగు పాపులర్ టీవీ, విజయవాడ నుంచి.